ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనంతపురం నగరంలో 5 రోడ్లో అల్లావలి మక్కానంలో ఉన్నాను. పెద్దలు గంగన్న తాత దగ్గర మిలాదున్ నబీ సందర్భంగా స్వామివారికి ఫాతిహా కార్యక్రమము, అలాగే నిత్య పూజ నివేదన, ఆ తర్వాత స్వీట్ పాయసం పంచుతున్నారు. తాతతో మాట్లాడదాము. తాత, అస్సలాము అలైకుం. లేకుం సలాం. తాత, ఈరోజు జరిగే కార్యక్రమాల గురించి మా సబ్స్క్రైబర్స్కు తెలియజేస్తారా తాత? ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి కారణం ఏమంటే, మా నబీ రసూల్ ఖాద్రి కోటలో ఉన్న ఆయన మా గురువు గారు, ఆయన మా అల్లావలి దర్గాను బయట తీసి మమ్మల్ని శిష్యులుగా చేసుకొని గత 50 ఏళ్ళ నుంచి ఇక్కడ మొహరం జరుపుకుంటున్నాము. ఇక్కడ ఉండే వాళ్ళంతా మా కమిటీ మెంబర్లు మల్లికార్జున్ బాబు, అంజీ, హనుమంతు, దశగిరి, తేజ, వీళ్ళంతా కూడా వారం కష్టపడి పనిచేసే పిల్లలు. పండుగలు కూడా బాగా మొత్తం సహకరించి బాగా పనులు చేస్తున్నారు. ఇక్కడ దయ్యాలు కానీ చిన్నపిల్లలకి ఏమైనా పీడ గ్రహాలు ఉంటే కూడా ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాయి. 5 వారాలు జరిగితే రోగాలు కూడా పోతాయి. స్పెషల్ ఏమంటే పిల్లలు కాని వారికి ఇక్కడ పిల్లలు కానీ తప్పకుండా ఇదవుతారు. ఇది అనమాట. ఇది పెద్ద స్పందన గంగన్న తాత. దాదాపుగా 50 సంవత్సరాలుగా అల్లావలి స్వామివారి సేవలో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధుమిత్రులు, అలాగే ఈ మకానం కమిటీ సభ్యులందరూ సేవలో ఉన్నారు. మిలాదున్ నబీ సందర్భంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమాన్ని నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్, అలాగే అల్లావలి స్వామివారి భక్తులు, నబీ రసూల్ షా ఖాద్రి స్వామివారి శిష్యులు అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి బాబా బ్లెస్సింగ్ చల్లుతున్న ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించిన పెద్దలు, తాత అందరికీ ధన్యవాదాలు. ఈ కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గంగన్న తాతకు మరీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన అనంతపురం నగరంలో 5వ రోడ్లో సయ్యద్ అల్లావలి మకానంలో మిలాదున్ నబీ సందర్భంగా అల్లావలి స్వామివారికి ఫాతిహా, అలాగే కీరు సదింపులు ఇచ్చి భక్తాదులకు పంపిణీ చేశారు. మన అనంతపురం నగరంలో ఏది జరిగినా మీ ముందుంచుతున్నా కాబట్టి 5వ రోడ్లో అందరికీ తెలిసే ఉంటుంది. అల్లావలి మకానం అంటే చాలా ఫేమస్. అల్లావలి స్వామివారి ఫాతిహా తర్వాత స్వామివారికి, అలాగే గంగన్న తాత వల్ల గురువు నబీ రసూల్ ఖాద్రి స్వామివారికి కూడా పూలమాల వేశారు. అలాగే అల్లావలి స్వామి పెట్టెకు కూడా పూలమాల వేసి స్వామివారి సదింపులు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ స్వామివారికి గుర్రం ఉండేది. ఆ గుర్రం తదనంతరం అక్కడ ఆ గుర్రంకు కూడా సమాధిలాగా కట్టి ఫాతిహా ఇచ్చారు. అక్కడ కూడా ఉంది, చూడండి, మీకోసమే చూపిస్తున్నా. అల్లావలి తాత గుర్రం, అది సమాధి. మీకోసం ఈ వీడియో. మన అనంతపురం నగరంలో 5వ రోడ్లో అల్లావలి మకానం అంటే తెలియని వాళ్ళు ఉండరు. దాదాపుగా నిన్నటి రోజు కీరు సదింపులు ఇచ్చి ఫాతిహా, ఆ తర్వాత చాలా బాగా జరిగింది. చాలామంది భక్తాదులు విచ్చేశారు. చాలా అద్భుతంగా ఉంది కదా సేరా. పీర్ల పండుగ ఎలా అయితే సెట్ చేస్తారో అలా పెట్టె మెరవడానికి అలా ఉంది పెట్టె అలంకరణ. అలాగే చాలామంది భక్తాదులు స్వామివారిని మొక్కొని ఆ తర్వాత ఫాతిహా తర్వాత కీరు పంపిణీ తర్వాత అందరూ తిన్నారు చాలామంది భక్తులు. మన అనంతపురం నగరంలో సయ్యద్ అల్లావలి మకానం దగ్గర మిలాదున్ నబీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ మిలాదున్ నబీ వేడుకలకు నన్ను ఆహ్వానించిన పెద్దలు గంగన్న తాతకు, అలాగే అల్లావలి మకానం కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గతంలో పీర్ల పండగప్పుడు కూడా వీడియో తీశాను. ఇప్పుడు కూడా వీడియో తీయడం నాకైతే చాలా ఆనందం వేసింది. సయ్యద్ అల్లావలి మకానంలో ఏ కార్యక్రమం చేసినా నన్ను కూడా ఆహ్వానిస్తున్న పెద్దలు గంగన్న తాతకు, అలాగే మకానం కమిటీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి స్వామివారిని చూడండి. పెట్టె మీద పూల అలంకరణ చాలా బాగుంది. నా సబ్స్క్రైబర్స్ కోసం, నా ఫాలోవర్స్ కోసం అనంతపురంలో ఏది జరిగినా మీ ముందు ఉంచుతున్నా కాబట్టి అనంతపురం నగరంలో 5వ రోడ్లో మిలాదున్ నబీ సందర్భంగా అల్లావలి మకానంలో చాలా ఘనంగా నిర్వహించారు ఫాతిహా కార్యక్రమం. మీకోసమే ఈ వీడియోస్ ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. బయట కూడా చాలామంది భక్తులు ఉన్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు
స్వీకరించడానికి, అలాగే పాయసం తాగడానికి చాలామంది విచ్చేశారు. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మిలాదున్నబి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. అల్లావలి మకానం కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి కోసం ఈ వీడియో చూపిస్తున్నాను. నాకైతే చాలా ఆనందం వేసింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.